ప్రవక్తను గురించి మనము ధ్యానం చేద్దాం. క్లుప్త ధ్యానం. నాకు కూడా మాట్లాడే ఓపిక కూడా లేదు, చాలా అనీజీగా ఉంది. మరొక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే మా నాన్నగారి ఆరోగ్యం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మన వాక్య ధ్యానం కొరకు యోనా గ్రంథం యోనా గ్రంథం 762వ పేజీ నంబర్ 762. మొదటి అధ్యాయం కొన్ని వచనాలు మనం చూద్దామా? యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా ఏ స్కూల్లో చదివే తమరు ఒక సెంటెన్స్ చదివేటప్పుడు సెంటెన్స్గా చదవాలి. బిట్లుగా చదివితే మాటగా తార్షీషు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చాను. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినదో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. మీ ఆత్మకార్యం మా మధ్య జరిగించండి. ఇవి మీ మాటలు, మీరు మాతో మాట్లాడితేనే ప్రయోజనకరం. మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడమని నిలబడిన నేను బలహీనుడను, నన్ను బలపరచండి. కావలసిన మాటలు మీ ఆత్మ ద్వారా మాకు అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యోనా గ్రంథం అనేక సార్లు మనం ధ్యానం చేసి ఉంటాం. దీంట్లో తెలియనిది ఏమీ లేదు. మనం చదువుకుంటూ వెళితే అంతా అర్థమైపోతుంది. గొప్పగా దీన్ని వివరించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం
జాగ్రత్తగా మనం చదువుకుంటా వెళితే యోనా గ్రంథం అర్థమైపోతుంది. అర్థం కాని పరిస్థితులు ఏమీ ఉండవు. కానీ ఈ యోనా గ్రంథము ప్రవక్తలలో యోనా ఒక ప్రాముఖ్యమైన ప్రవక్తగా మనం చూస్తాం. బలమైన ప్రవక్త. చాలాసార్లు మన వాడుకలో మనం అనే మాటలు ఎలాగుంటాయంటే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అంటాం కదా. యోనా ఏ ప్రవక్త? చిన్న ప్రవక్త. యెషయా ఏ ప్రవక్త? ఎట్లా, ఏ లెక్కన? తక్కువ అధ్యాయాలుంటే వాళ్ళు చిన్న ప్రవక్తలా, ఎక్కువ అధ్యాయాలుంటే వాళ్ళు పెద్ద ప్రవక్తలు కదా. ఓబద్య చాలా చిన్న ప్రవక్త అటైతే కదా, ఒకే అధ్యాయం కదా. అది ఆ ఆలోచన విధానం తప్పు. ఎప్పుడు కూడా చిన్న ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని అనకూడదు. ప్రవక్తలు రాసిన చిన్న గ్రంథాలు, ప్రవక్తలు రాసిన పెద్ద గ్రంథాలు. ప్రవక్తలు అందరూ ఒకటే. యోనా మనం సహజంగా చిన్న ప్రవక్త అంటాం, కానీ మిగతా ప్రవక్తలందరికంటే కూడా యోనా బలవంతుడు, శక్తిమంతుడు. చాలా బలముగా దేవుని చేతిలో వాడబడగలిగిన సామర్థ్యం ఉన్న ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే యోనా ఒక్కడే. ఇది గుర్తుపెట్టుకోండి. యెషయా, ఇర్మియా వీళ్ళందరికంటే కూడా కెపాసిటీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? యోనా దగ్గర ఉంది. యోనా సువార్త ప్రకటిస్తే ఏం జరిగింది చూడండి. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం నీవు లేచి, 2వ వచనం, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి దానికి ప్రకటన చేయము. ఐదవ వచనం, నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కొట్టుకొని ఆ సంగతి విని అతడును తన సింహాసనం మీద నుండి దిగి తీసివేసి, అది యోనా కెపాసిటీ. అర్థమైందా? యోనా సామర్థ్యం ఏంటంటే, యోనా ప్రకటించింది సువార్త ఎక్కడ? నినివే మహాపురము అని చూడండి. ఇక్కడ ఒట్టి నినివే పట్టణం కాదు, మహాపురము అన్నాడు. అంటే మహాపట్టణం. అంటే ఈరోజు మహాపట్టణాలుగా పిలువబడే ఏ ఉన్నాయి మన భారతదేశంలో? బాంబే, ఢిల్లీ, కలకత్తా కదా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వీటి మహాపట్టణాలుగా పిలువబడుతుంటాయి. వైజాగ్ మనకు ఇట్లా మహాపట్టణాలు, పెద్ద పట్టణాలుగా పిలువబడుతున్నాయి. అలాంటి పట్టణము నినివే పట్టణం. అది ఆర్డినరీ టౌన్ కాదు, చిన్న ఊరు కాదు, ఒక తాలూకా హెడ్ క్వార్టర్ కాదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా కాదు. మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు వీటిని. మహాపట్టణాలు. నినివే అనే మహాపట్టణములో సువార్త ప్రకటిస్తే నమ్ముకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 100% కదండి. 100% రిజల్ట్. రాజు మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాస దినములు ప్రకటించి వారందరూ కూడా ఏమయ్యారంట? దేవుని యందు, ఆ మాట పట్టు, దేవుని యందు విశ్వాసముంచారు. నినివే పట్టణములో ఉన్న వారందరూ, పేతురు ప్రసంగిస్తే ఆ యెరూషలేము ప్రాంతములో కొద్దిమంది 3,000 మందే రక్షించబడ్డారని ఉంది. కానీ యోనా సువార్త ప్రకటిస్తే ఎన్ని సంఖ్య చెప్పలేదు ఇక్కడ, అందరూ అన్నాడు అంతే. ఆ నినివే మహాపట్టణములో ఉన్న వారందరూ కూడా ఈ సంగతి రాజుకు తెలిసి, రాజు కూడా దిగొచ్చేసాడు సింహాసనం. ఇప్పుడు చెప్పండి, యోనా గొప్పవాడా? ప్రవక్తల్లో గొప్పవాడా కాదా? అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు అతిశయించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళకి.
వాటిని పట్టుకొని దీన్ని బట్టి మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటారు. చెప్పుకునే దాంట్లో యోనా ఒకడు కదా. వాళ్ళు దేన్ని బట్టి గర్విస్తారు అంటే ఇశ్రాయేలు ప్రజలు వారి దేవాలయాన్ని బట్టి వాళ్ళు గర్వించేవారుగా ఉన్నారు. అబ్బా, మా దేవాలయం, సొలొమోను కట్టిన దేవాలయం చూడు ఎంత అందంగా ఉందో, ఎంత రమ్యంగా ఉందో, ఎంత కాస్ట్లీగా ఉందో. మహాజ్ఞానం కలిగిన వాడు సొలొమోను ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాన్ని కట్టాడు దేవునికి. ఆ మందిరం చూడడానికి దేశాధ్యక్షులు, దేశాధినేతలు, రాణులు కదండి, షేబా దేశపు రాణి 2000 మైళ్ళు, కిలోమీటర్లు కాదు 2000 మైళ్ళ ప్రయాణం చేసి ఆమె ఆ కట్టడాన్ని చూడడానికి వచ్చింది. అంటే అటువంటి గొప్ప కట్టడం మాకు ఉంది అని అతిశయించారు ఇశ్రాయేలు ప్రజలు. ఇంకేదైనా అతిశయించడానికి వారికి ఏమైనా ఉంది అంటే అహరోనును బట్టి, మోషేని బట్టి అతిశయించారు. మాకు మోషే లాంటి నాయకుడు ఉన్నాడు, అహరోను లాంటి యాజకుడు ఉన్నాడు మాకు అని వారు మోషేని బట్టి అతిశయించిన సందర్భాలు లేకపోలేదు. దావీదును బట్టి అతిశయించారు. మాకు రాజులలో అగ్రగణ్యుడు దావీదు అని దావీదును బట్టి అతిశయించారు. అందుకే కదండి యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు అని ఆయన చెప్పాల్సి వచ్చింది. మాకు యోనా ప్రవక్త ఉన్నాడయ్యా గొప్ప ఆయన, నువ్వేంది మాకు చెప్పేదని యేసుక్రీస్తునంటే యేసుక్రీస్తు అలాగన్నాడు, దేవాలయము కంటే గొప్పవాడు. మత్తయి సువార్తలో మాటలు ఉంటాయి చూడండి, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అహరోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మనం పాట పాడతాం కదా ఆరాధనలో, అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు, అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు, ఆయనే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. ఆయనే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. కాబట్టి యోనా కంటే, అదే వచనంలో ఉంది, యోనా కంటే గొప్పవాడు. యోనా ప్రవక్త ఎంతో సామర్థ్యము కలిగిన వాడు, గొప్పవాడు. కానీ యోనా ప్రవక్త తనకు దేవుడు అప్పగించిన పనిని అప్పగించినట్టుగా చేయలేదు. దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నవాడు కాదు. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా యోనా నడుచుకున్నట్లయితే, దేవుని ఆలోచన విధానాన్ని నెరవేర్చడానికే ముందుకు వెళ్ళినట్టయితే ఈ గొప్ప ప్రవక్త అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. తన అవిధేయతను బట్టి, తన యొక్క స్వచిత్తాన్ని ఆధారం చేసుకున్న కారణాన అనేకులను ప్రభువు కొరకు సంపాదించలేకపోయాడు. ఒక కేరఫ్ లేని ప్రవక్తగా మిగిలిపోయాడు. బైబిల్, దైవ గ్రంథమైన బైబిల్ ఏమైందో తెలియదు. యోనా గ్రంథం యోనా ముగింపును గురించి మౌనం వహించింది. పరిశుద్ధాత్మ దేవుడు యోనా ముగింపు ఏంటో రాయలేదు. యోనా తర్వాత ఏమైపోయాడో, ఏ స్థితికి దిగజారిపోయాడో కూడా రాయలేదు. ఎక్కడ ఉండవలసిన యోనా ఎక్కడకు దిగజారిపోయాడు. కారణం ఏంటి అంటే దేవుడు చెప్పినట్టుగా చేయకపోవడం, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించకపోవడం. అవన్నీ సంగతుల్లోకి నేను వెళ్ళట్లేదు, కానీ అక్కడున్న సందర్భం మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను అంతా చదివించాను. ఇప్పుడు రండి మొదటి వచనానికి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక. సౌండ్ ఏంటి అసలు, నాకు ఉన్న వాయిస్ పోతుంది. నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడ
ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక్కడ యోనా ఫస్ట్ రాంగ్ స్టెప్ తన జీవితంలో కనబడుతుంది. యోనాని ఒక ప్రవక్తగా మనం పోల్చుకొని ధ్యానించే కంటే కూడా ఒక విశ్వాసిగా మనం ధ్యానం చేద్దాం. యోనా మనవలే ఒక విశ్వాసి, దేవుని ఎరిగినవాడు. యోనా రక్షించబడిన దేవుని విశ్వాసం. ప్రవక్త అయినా, రాజులైనా, యాజకులైనా అందరూ కూడా దేవుని ఎరిగిన వారే. మంచి నీళ్ళు వచ్చి అందరూ కూడా దేవుని ఎరిగిన వారే. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ముందున్న కొద్ది సమయంలో ఎలాగూ యోనా పతనమైపోయాడో, కారణం ఏంటి? యోనా పతనమైపోవడానికి గల కారణం ఏంటి? ఆశించినంతగా తనకున్న సామర్థ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుని చేతిలో వాడబడవలసిన యోనా ఎందుకు దిగజారిపోయాడు? ఎలా దిగజారిపోయాడో ఒక్కొక్క మాట మనం అక్కడక్కడ ధ్యానం చేద్దాం. నేను చెప్పే మాటలు అక్కడ లేకపోయినా ప్రత్యక్షంగా లేకపోవచ్చు, కానీ పరోక్షంగా ఉంటాయి. చూడండి, మనం చదువుకున్న 2వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం. యెహోవా సన్నిధిలో నుండి చదివేటప్పుడే అసలు పాయింట్ ఎగ్గొట్టి చదివాను. పోవాలని ఉందా, పారిపోవాలని ఉందా? అది ఊరకు పోవడం అంటే పారిపోవడం కదా. ఇప్పుడు పై మాట కలపండి. యెహోవా సన్నిధిలో నుండి పారిపోయిన విశ్వాసి. చెప్పుకుందామా? యెహోవా సన్నిధిలో నుండి పారిపోయిన విశ్వాసి. దేవుని స్వరం యోనాకు వినబడిందా లేదా? చెప్పండి, వినబడిందా లేదా? వినబడింది. దేవుని స్వరం స్పష్టంగా అర్థమైంది యోనాకు కదా. దేవుని స్వరము ఎరుగని వాడు కాదు, దేవుని వాక్కు తెలియని వాడు కాదు. పైన అన్నాడు, యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ. ఎవరు? యెహోవా వాక్కు డైరెక్ట్గా యోనాకే ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చననే మాట. అంటే దేవుని వాక్కు విన్నవాడు, రెండవది దేవుని వాక్కు ఎరిగినవాడు. ఇక్కడ మనం కూడా పోల్చుకుంటే మనకు దేవుని వాక్యం వింటున్నామా లేదా? వింటున్నాము. తెలుసా లేదా? మనకి తెలియదా? తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? వాక్యం మీకు తెలియదని కాదు, మేము ప్రతి ఆదివారం వాక్యం చెబుతుంది, మీకు బాగానే తెలుసు వాక్యం. మేము ఊరక గుర్తు చేస్తున్నాం అంతే. వాక్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. వాక్యము ఎరిగిన వారమై ఉండి, వాక్యము తెలిసి కూడా వాక్యానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది ఎంత ప్రమాదకరమైందో యోనా జీవితంలోనే మనకు అర్థమవుతుంది. యోనాకు యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణమునకు. పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన మాట. యోనా, నీవు లేచి నినివే మహాపట్టణానికి వెళ్ళాలి. వాళ్ళ దోషము అంటే ఆ నినివే పట్టణములో ఉన్న దోషము దేవుని దృష్టికి ఘోరముగా ఉంది. నీ వెళ్ళి వారికి శిక్ష రాబోతుంది అని ప్రకటించు, దేవుని ఉగ్రత రాబోతుంది అని ప్రకటించు. ఇది స్పష్టమైన కమిషన్ అంటారు, లేదా ఆజ్ఞ దేవుని యొద్ద నుండి యోనాకు వచ్చింది. కానీ యోనా ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాడు.
ఈ పారిపోవడం అనేది ఈ పదం యెహోవా సన్నిధి నుండి పోయాడు అంటే అది వేరు. పారిపోవడం అనే మాటలో ఇంకేం అర్థం ఉంది? తప్పించుకోవడం కదా. మనకు ఒక సామెత కూడా చెప్తారు, తప్పించుకు తిరుగువాడు ఎవడంట? దరిద్రుడు, ధన్యుడు సుమతి కాదు. తప్పించుకు తిరుగువాడు. ఇలా చెప్తావు, దేవుని పని ఏదైనా తప్పించుకొని తిరిగేవాడు ధన్యుడు ఎట్ట అవుతాడు? దరిద్రుడు. ఆ రాసిన వాళ్ళకి బుద్ధి లేదు. అట్లాంటి రాసి మనకి ఇచ్చారు. మనం అవి చదువుకుంటా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని చెప్పి మనం కూడా తప్పించుకొని తిరుగుతున్నాం. ఏదైనా తప్పించుకునేవాడు ధన్యుడా దరిద్రుడా? దరిద్రుడే. ఎదుర్కొనేవాడు ధన్యుడు, ఎదుర్కొనేవాడు ధైర్యవంతుడు. యోనా పారిపోతున్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే యోనా దేవుని నుండి తప్పించుకొని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. నాకు చాలా సంవత్సరాల కిందట ఒక కుటుంబం, వారు అద్దంకిలో, మనకు అద్దంకిలో చాలా సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళకి చాలాసార్లు నేను అడిగాను, మన మందిరం ప్రక్కనే 2-3 ఇళ్ళు చూపించా వాళ్ళకి చేరమని. చేస్తే వద్దన్నా అన్నాడు. ఆడికి మందిరానికి దూరంగా ఇళ్ళు చూసుకొని వాళ్ళ అద్దెంకిలో ఉన్నంతకాలం ఒక 5-6 ఇళ్ళు మారారు, కానీ ఒక్కసారి కూడా మందిరం దగ్గర మేము చూపించిన ఇంటికి మాత్రం రాలా. ఎందుకంటే డైరెక్ట్గా ఆ బ్రదర్ నాకు చెప్పాడు, మందిరం దగ్గరలో ఉంటే పొద్దుగూకులు ప్రతి కూడికి రావాల్సి వస్తుందా అన్నాడు. మందిరం దగ్గరుంటే ఏందంట ఇబ్బంది? ప్రతి కూడికి రావాల్సి వస్తుంది కదా. ఈ పక్కనున్న ఇల్లు వాళ్ళ కోసం మాట్లాడేప్పుడు నేను, మరి మందిరం పక్కన ఎందుకన్నా అన్నాడు. లేదన్న, మందిరం పక్కన ఉంటే ఇక ప్రతి కూడికి రావాల్సి వచ్చింది అన్నాడు. అసలు నాకు ఎంత సంతోషం, అసలు ఉన్నది మాట చెప్పాడు. చప్పట్లు కొట్టాలనిపించింది ఆ సహోదరుడికి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. మా లోపల ఒకటి, మనసులో బయట ఒకటి, అక్కడ అద్దె ఎక్కువ అన్నట్టు చెప్పకుండా ఇది కారణం చెప్పాడు. అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి కనబడతాడు, సమాజ మందిరమును ఆనుకొని ఉన్న ఇల్లు అని ఉంటుంది. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండేను అంటాడు. ఇతను దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు కదా యోనా. ఇతను ప్రవక్త కదా. దేవుని వాక్కు విన్నప్పుడు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని వాక్కు, దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుని సన్నిధిలో నుండి ఇంకొక మాట యాడ్ చేయండి, తప్పించుకొని వెళ్ళడం. అనేక సార్లు మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఏం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం? ప్రార్థన తప్పించుకోవడానికి, దేవుని సన్నిధిని తప్పించుకోవడానికి కదా. ఏదో ఒక సాకు కదండి. వాస్తవంగా నాకు అస్సలు బాగాలేదు, నేను నుంచోడానికి కూడా ఇబ్బందిగానే ఉంది, నాకు మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నాకు పడుకోవచ్చుగా నేను కదండి. మనం దేవుని సన్నిధికి ఎగ్గొట్టడానికి కారణాలు ఏంటంటే జలుబు, దగ్గు, తలనొప్పి కదండి. హార్ట్ అటాక్లు వచ్చి యాంజియోగ్రాములు చేసి బైపాస్ సర్జరీలు కాదు. అసలు అవి చేస్తే ఇంకా అసలు రాను కూడా కావాలి. అసలు సంవత్సరం సెలవు పెడతాం. మన చికెన్ తలనొప్పి, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు కదండి. ఎంతో నీరసంగా ఉంది. దేవుని సన్నిధి యొక్క విలువ అర్థం కావడం లేదు మనకి. గత ఆదివారం, అంతకుముందు ఆదివారం మందస్సము, మా యొద్ద నుండి మందస్సము పోయినందువల్ల ఏం జరిగింది? ఏకాబోతు అనుభవం. ఏం జరిగింది? దేవుని ప్రభావం కోల్పోయాము. ప్రభావం కోల్పోయినందువల్ల ఏం జరిగింది? మరణాలు సంభవించాయి. దేవుని సన్నిధి ఆ మందస్సం అంటే. దేవుని సన్నిధి మనకు ఒక చోటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ 2-3 నా నామమున ఉంటే వారి మధ్య, దేవుని సన్నిధిని మనం లెక్క చేయట్లేదు. మనలో ఉన్నాడు ఈ యోనా. అందుకే విశ్వాసతో పోల్చుకుందాం యోనాని. యోనా మనలోనే ఉన్నాడు. మనలో ఒక యోనా ఉన్నాడు. మనమే ఆ యోనాలో. దేవుని సన్నిధి నుండి
పారిపోవడానికి ఇష్టపడ్డాడు యోనా. పోనీ చేతగానా? యోనాకేమైనా చేతగాని పని చెప్పాడా? చేతగాని పని చెప్పాను అనుకో, ఎస్కేప్ అవడంలో న్యాయం ఉంది కదండి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, యవనస్తులు, వాళ్ళకి చేతగాని పని చెప్పి రేపు ఆదివారం నువ్వు ఆ పని చేసుకురావాలరా అన్నాను అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? ఇంటికాడ ఉంటారు, స్విచ్ ఆఫ్ వేసి. ఎందుకు వచ్చిన బాధ కదా. చేతగాని పని చెప్తాడా దేవుడు? ఎప్పుడైనా చెప్తాడు ఎవరికైనా? ఎవరి సామర్థ్యం ఏంటో దేవునికి తెలియదా? యోనా సామర్థ్యం ఏంటో, కెపాసిటీ ఏంటో ఒక రకంగా చెప్పాలంటే యోనా సామర్థ్యం యోనా కంటే కూడా ఎవరికి బాగా తెలుసు? దేవునికి తెలుసు. మొన్నటి రాత్రి, శుక్రవారం రాత్రి, నేను దొనకొండ దగ్గర ఒక బహిరంగ సభది గ్రౌండ్లో పెట్టారు. క్రిస్మస్ మీటింగ్ అని దొనకొండ సంఘస్థులు వాళ్ళు ఆహ్వానించారు, మీరు వచ్చి ఆ రోజు వాక్యం చెప్పాలి అని. నేను మొట్టమొదటిసారి నేను రాలేను అని చెప్పడం మొన్నే జరిగింది. ఒక బ్రదరు నాతో ఇట్లా వెళ్ళాలి యాక్చువల్గా నేనంటే, ఆ బ్రదర్ అన్నాడు, నువ్వు ఎప్పుడు అట్లా చెప్పావు కదన్నా, నేను ఎంత బాగలేకపోయినా పోతావు కదని. నేను ఎందుకు చెప్పాను అంటే దానికి కారణం ఉంది. వెళ్ళడానికి ఇబ్బంది కాదు. నేను ఆలోచించింది అంటే, ఇక్కడ నుంచి వెళ్ళడం మంచు పడుతుంది, రోడ్డు కనపడదు, కారు వేసుకొని వెళ్ళాలి, దొనకొండ దగ్గర ఎక్కడో పల్లెటూరు. మరలా తిరిగి వచ్చేటప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది మంచు. అయినా వస్తాం, ఎన్నో ప్రయాణాలు చేశాను అలాగ, దానికి భయపడి కాదు. నేను ఇలాగ బాగలేకుండా వెళ్ళి, నా ఆలోచన ఎలాగుంటుందంటే, ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు అక్కడికి చేరేదాకా ఎంతసేపు బాగలేకపోయినా ఎన్ని తుమ్ములు వచ్చినా నాకేం ఇబ్బంది లేదు, సిట్రజన్లు వేసుకుంటాను. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ అక్కడ నిలబడి వాక్యం చెప్పే ఆ సమయంలో నాకు నా అనారోగ్య పరిస్థితిని బట్టి నేను సరిగా మాట్లాడలేకపోతే ఆ పనిని నేను పాడు చేసినోడిని అవుతానేమో అనే ఉద్దేశంతో వాళ్ళకి ముందే చెప్పాను, అయ్యా నా పరిస్థితి ఆ రోజుకు బాగుండదు, నా లెక్క ప్రకారం ఇప్పుడే ఇబ్బందిగా ఉంది నాకు. మంగళవారం ఫోన్ చేశారు, ఇబ్బందిగా ఉంటుంది నాకు, అక్కడికి వచ్చిన తర్వాత వాక్యం చెప్పే సమయంలో ఇలా తుమ్ముకుంటూ చెప్పడం అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ముందుగా నేను రాను అని చెప్తే ఇంకా ఎవరైనా దైవ సేవకులు మీరు పిలిచి వాడుకోవడానికి అవకాశం ఉంటుందని. సాధ్యమైనంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు దేవుడు మనకు శక్తి బలము ఆరోగ్యం ఇస్తుంది. ఎవరు చెప్పండి? ఆరోగ్యం ఇస్తుంది ఎవరు మనకి? దేవుడే కదా. కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాన్ని మనము దేవుని కొరకు, మనకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఎంతవరకు దేవుని కొరకు మనం వాడగలుగుతున్నాం? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని లేదా దేవుడిచ్చిన ప్రతిదీ కూడా దేవుని పని కొరకు, దేవుని కొరకు ఎంతవరకు మనం దాన్ని సద్వినియోగం చేయగలుగుతున్నాం? యోనాకు సామర్థ్యం ఉంది. 3వ అధ్యాయంలో యోనా అదే నినివే పట్టణానికి రాబడ్డాడు. అదే నినివే పట్టణంలో సువార్త ప్రకటించాడు. పట్టణమంతా కదిలి వచ్చింది. అందుకే యోనాని వెళ్ళమంది దేవుడు. నీవే నా పక్షాన నినివే పట్టణంలో సువార్త ప్రకటించడానికి, నా పక్షాన ఈ పని చేయడానికి నీవు సమర్థుడవు యోనా అని సామర్థ్యం ఎరిగిన ప్రభు యోనాను పంపిస్తుంటే యోనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నిసార్లు గత సంవత్సరాలు తీసేయండి, 2025వ సంవత్సరం ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో నుండి తప్పించుకొని వెళ్ళిపోయాం? ఆ మాట అంటే మీరు అంటారు భలేవాళ్ళే, ఇంకా యోనా దేవుని సన్నిధికి వచ్చి అక్కడి నుంచి అసలు మేము రాకుండా జంపు అంటాం కదా మనం. ఇంకా ఎక్కడ మేము ఎప్పుడు వచ్చామయ్యా? యోనా అన్న దేవుని సన్నిధికి వచ్చి అక్కడి నుంచి మాట అనుకుంటూ పోయాడు. మేము అసలు ఇంటికాడే ఉంటాం కదా, మేము అక్కడ దాకా కూడా రాం కదా. నువ్వు ఎక్కడ దాకా వచ్చినా రాకపోయినా, నువ్వు ఎక్కడున్నా దేవుని మాట నీతో మాట్లాడలేడా? దేవుడు నీకు ఆజ్ఞ ఇవ్వలేడా? నీతో మాట్లాడలేడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించలేడా? ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధికి లేదా దేవుని వాక్, ఇక్కడ 2 విషయాల్లో యోనా తప్పు చేశాడు. ఒకటి, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేశాడు.
రెండవది, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు కదా, దేవుని వాక్కు పాటించవలసిన వాడు కదా. దేవుని వాక్కు పాటించలేదు, దేవుని సన్నిధిలో కూడా ఉండడానికి ఇష్టపడలేదు యోనా. ఈజ్ రన్నింగ్, పారిపోవాలని అంటున్నాడు, పారిపోతున్నాడంట. యోనా పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు, అటు యోసేపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కదా. ఊరికి అనుకోండి, యోసేపు కాలం వేరు, యోనా కాలం వేరులేండి. యోసేపు పెద్దోడా వయసులో, యోనా పెద్దోడా? యోసేపే పెద్దోడు, ఎందుకంటే ఆది కాండంలో ఉన్నాడు కదా. అయినా కూడా ఇలాగ అనుకుందాం, అక్కడ యోసేపు చిన్నవాడుగా ఉన్నాడు కాబట్టి, యోనా పెద్దవాడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు చిన్నవాడే అనుకుందాం, కాసేపు యోనా పెద్దవాడు అనుకుందాం. ఇప్పుడు ఇటు నుండి పారిపోయి ఎవరు వస్తున్నారు? ఇలా చెప్పుకుందాం, దేవుని సన్నిధిలో నుండి యోనా పారిపోతున్నాడు, యోసేపు ఎదురొచ్చాడు యోనాకి పరిగెత్తుకుంటూ, ఆయన కూడా పారిపోయి వస్తున్నాడు. ఆయన ఎక్కడి నుండి పారిపోయి వస్తున్నాడు? పాపము నుండి పారిపోతున్నాడు యోసేపు. ఇటుపక్కేమో యోనా దేవుని సన్నిధిలో నుండి వెళ్తున్నాడు. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? అతను ఎక్కడికి వెళ్తున్నాడు? అతను పాపములో నుండి దేవుని సన్నిధి ఎత్తుక్కుంటూ పరిగెడుతున్నాడు యోసేపు కదా. యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని సన్నిధిలో నుండి పాపం వైపు వెళ్తున్నాడు. ఇది వీళ్ళ డెస్టినేషన్, గమ్యం. వీళ్ళ గమ్యాలు చూడండి. పారిపోతున్న విశ్వాసి, నీ గమ్యం ఏంటి? నీ డెస్టినేషన్ ఎక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు? గూగుల్ ఏదైనా మ్యాప్ పెట్టుకొని మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే మన డెస్టినేషన్ రాగానే మీ గమ్యం ఇక్కడ ఉంది, ఎడం చేతి పక్క చూడండి, ఇక్కడ వచ్చేసారు మీరు ఏది ఎక్కడికి రావాలనుకుంటున్నారు అక్కడికి వచ్చారు. ఇటు చూస్తే మనం రావాల్సి అనుకున్న స్థలం వచ్చేస్తుంది. ప్రయాణం చేస్తున్నాం, పారిపోతున్నాం దేవుని సన్నిధిలో. పారిపోయే వారి గమ్యం ఏంటి? ఎలా ఉండబోతుంది? యోసేపు గమ్యం. ఇద్దరు ఎదురుపడ్డారు. ఎదురుపడ్డప్పుడు పలకరించుకోకుండా ఉంటారా? పలకరించుకుంటారా లేదా చెప్పండి? పలకరించుకుంటారా లేదా? ఏం టైం ఎక్కువైందా? కాలేదే? ఏం నీరసంగా ఉన్నారు? నేను కదా నీరసంగా ఉండాల్సింది. వందనాలు అంకుల్ అని ఉంటాడు కదా యోసేపు. ఊరికి అనుకుందాం అలాగ. యోనా అంకుల్ వందనాలు అంకుల్ అన్నాడు. అబ్బా నువ్వు చూడనే చూసావా అనుకున్నాడు యోనా అంకుల్. ఒరే నీకంటే పడ్డానా నేను అనుకున్నాడు. ఏంద్రా యోసేపు ఏం సంగతిలో అంటే, అంకుల్ నువ్వెక్కడికి పారిపోతున్నావు అంకుల్ అంటే, నేను దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాను లేరా, ఏడా జబ్బాక ఎవరికి. ఇందుకే నువ్వెక్కడి నుంచి రా అంటే, నేను పాపంలో ఉండి పారిపోతున్నాను అంకుల్. సిగ్గు తెచ్చుకొని ఉండాలి. చిన్నవాడు యవనస్తుడు దేవుని సన్నిధి వైపు పరిగెడుతున్నాడు. ప్రవక్త, శక్తివంతమైన ప్రవక్త, అనేకులను ప్రభావితం చేయగలిగిన ప్రవక్త. నినివే పట్టణం అంతా ఒక్కళ్ళు కూడా మిగల్చబడకుండా అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు. అంత సామర్థ్యాన్ని దేవుడు ఇస్తే ఈ సామర్థ్యం అంతా ఏం చేశాడు? మడిసి పొయ్యిలో పెట్టేసినట్టుంది కదా. మా తాతయ్య దగ్గర ఈ తాటాకుల గ్రంథాలు ఉండేవి. అవి ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అది ఆ తాటాకుల మీద ఏవో రాతలు ఉండేవి. ఆ తాటాకుల గ్రంథాలు మా తాతయ్య దగ్గర ఉండేవి. అవి ఆయన పంచాంగం గించాంగం ఏదో చూస్తూ ఉంటాడు ఆయన. అయ్యి ఆయన దగ్గర ఉండేవి. ఆయన వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయన బళ్ళారి తీసుకొచ్చాడు మా నాన్న. సీక్రెట్గా అవి కూడా దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకొని తెచ్చాడు ఆడికి. దాచిపెట్టుకొని తెస్తే ఒకరోజు నాకు కనపడ్డాయి అవి. నేను తీసి పొయ్యిలో వేసా. ఊరే నాయనో దానికి ఎంత గందరగోళం. ఏది నాకేం తెలుసు, తాటాకుల్లో రాస్తారని పుస్తకాల్లో రాస్తారని నాకు తెలుసు అప్పటికి. దాంట్లో ఏదో ఉన్నాయంటే వేస్తేవులే అంటున్నాడు మా నాన్న. అందరం అసలు మా తాతయ్య అయితే గందరగోళం చేశాడు. ఎందుకు నేను వేసాను పొయ్యిలో, నాకు దాని విలువ తెలియదు. సరే అది మంచో చెడో తర్వాత సంగతి. దానిలో ఉన్న అక్షరాలు ఉంటాయి, దాంట్లో అది తెలియదు, నాకు ఆ జ్ఞానం లేదు. యోనా అదే కదా చేసింది. దేవుని సన్నిధి
యొక్క విలువ అర్థం కాలేదు. రెండవది దేవుని వాక్కు యొక్క ప్రభావం ఏంటో అర్థం కాలేదు. మూడవది దేవుడు తనకు ఎంత సామర్థ్యాన్ని ఇచ్చాడో ఆ సామర్థ్యం కూడా అర్థం కాలేదు. దేవుడు మనకు అనేక సామర్థ్యాలు ఇచ్చాడు. ఒకరికి వాక్యం చెప్పే సామర్థ్యం ఇవ్వచ్చు, ఒకరికి పాటలు పాడే సామర్థ్యం, ఇతరుల కొరకు ప్రార్థన చేసే సామర్థ్యం. ఎంత సెల్ఫిష్గా మనం ప్రవర్తిస్తున్నామో దేవుని మందిర విషయంలో. ఇతరుల కొరకు మన కొరకు ప్రార్థన మనం దేవుని ఆరాధించడానికే రావడం లేదు, ఇంకొకళ్ళ కోసం మనం ప్రార్థన చేయడానికే వస్తాం. మనకు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మనం సరిగా ఉపయోగించలేకపోతే యోనా వంటి విశ్వాసే మనం కూడా తప్పించుకొని పారిపోతున్న యోనాని మనం చూస్తాం. తప్పించుకొని పారిపోవడానికి కారణం ఏంటి అని మనం గమనిక ఆలోచిస్తే, మరలా చదవండి అదే భాగాన్ని చదవండి. యోనా యొప్పేకు పోయి చాలు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరి డెసిషన్ ఇది? ఎవరి నిర్ణయం? తను పర్సనల్గా తీసుకున్నాడు నిర్ణయం, తను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాడు. ఏమంటారు దీన్ని? నీ స్వచిత్తమును ఆధారము చేసుకొనగా అంటాడు దేవుడు. ఏం ఆధారం చేసుకోకూడదు? మనం సార్లు మనకి ఏ ఆలోచన వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలి. అయితేనేమో ఇది దేవుని చిత్తమే బ్రదర్, జరిగింది అంటాం. ఫెయిల్ అయితే దేవుని చిత్తం కాదు కాబోలు. దేవుని చిత్తం అనే మాటని మనం చాలా తెలివిగా ఉపయోగించుకుంటాం. జాగ్రత్త. తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకున్నాడు. సొంత ఆలోచనను ఆధారము చేసుకొని తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పూనుకున్న విశ్వాసిగా కనబడుతున్నాడు. అనేక సార్లు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుని పిల్లలమైన మనం ఇది దేవుని వాక్యానుసారమా కాదా అనే ఆలోచన ఖచ్చితంగా చేయాలి. దేవుని చిత్తము కానిది చేస్తే నష్టం వచ్చుద్దా, లాభం వచ్చుద్దా? చెప్పండి శర్మకండి, చెప్పండి. మీకే అందరికీ నష్టం. దేవుని చిత్తం కానీ చేసి నష్టాలు వచ్చిన వాళ్ళలాగా మీరు గుమ్మడికాయ దొగ్గేవారంటే భుజాలు దౌడుకున్నట్టు ఎందుకు? చెప్పండి డైరుగా. మీ గురించి కాదులే, వేరే వాళ్ళ గురించి చెప్పండి. దేవుని చిత్తము కానిది చేస్తే నష్టం వచ్చుద్దా, లాభం వచ్చుద్దా? కొంతకాలం అది లాభదాయకంగా ఉండవచ్చు కూడా, కొంతకాలం అది బ్రహ్మాండంగా ఉండవచ్చు, కొంతకాలం అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నాం సూపర్ అని అనవచ్చు. కానీ చివరికి దాని గమ్యం ఎలాగుంటుంది? అంత ఆశాజనకంగా ఉండదు, నష్టపోతాం. కరువు వచ్చింది, అబ్రహాము ఐగుప్తు అరంగేట్రం చేశాడు. ఐగుప్తు ప్రవేశం కదా. కరువు వచ్చింది, అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. పిలిచినవాడు అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి నేను నీకు చూపించు అన్నాడు కదా. నేను నీకు చూపిస్తాను, ఆ దేశానికి వెళ్ళాలి నువ్వు అన్నాడు. దేశం ఎవరు చూపిస్తాడు? దేవుడే చెప్పాడు, నేను నీకు చూపిస్తాను దేశం. ఏ దేశానికి వెళ్ళాలంటే నేను చెప్తాను ఆ సంగతి అన్నాడు. నడుస్తూ ఉన్నాడు, ఈ లోపల కరువు వచ్చింది. ఐగుప్తుకి వెళ్ళమని చెప్పాడు దేవుడు. ఏం చేయాల్సింది అబ్రహాం? అక్కడ మోకరించి ప్రార్థించాల్సింది. ప్రభువా, మరి ఇక్కడ ఉన్న స్థలంలో కరువు వచ్చింది, ఏం చేయమంటావు నన్ను? అప్పుడు
ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పుండేవాడు. అక్కడ స్వచిత్తాన్ని ఆధారం చేసుకున్నాడు అబ్రహాం. చేసుకొని ఐగుప్తులోకి వెళ్ళాడు. వెళ్ళగల్లే ఓటమి వచ్చింది అబ్రహాంకి, వెళ్ళగల్లే అవమానం కలిగిందా? మీరు బాగా 13వ అధ్యాయం చదవండి, ఆదికాండం అంతా. వెళ్ళగల్లే పొగడ్తలు వచ్చాయి ఫస్ట్ కదండి, బహుమానాలు వచ్చాయి. నీ వంటి వాడు ఎవరున్నారయ్యా మా మధ్య? అవి చూసుకొని మురిసిపోయాడు అబ్రహాము. లాస్ట్కి అబ్రహామును మెడబెట్టి గెట్టారు వాళ్ళు. మర్యాదగా నీ భార్యను తీసుకొని ఇక్కడ నుండి వెళ్తావా? వెళ్ళకపోతే మేము చంపేస్తాం. నువ్వు దేవునికి సంబంధించిన వాడవన్న సంగతి మాకు అర్థమైంది. ఎందుకు అబ్రహామును దేవుడు కాపాడడానికి ఆ రాత్రి ఆ రాజుకి దేవుడు చెప్పాడు స్వప్నంలో ఆ మనుషుల జోలికి వెళ్ళొద్దని. అందువల్ల ఏమాత్రము వాళ్ళ మీద చేయి చేసుకోవడానికి భయపడి ఆ రాజు, అయ్యా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ముందు మా ఐగుప్తు దేశం నుండి మర్యాదగా వెళ్ళిపోండి, మా వాళ్ళు కొట్టక ముందే మేము అందరం కలిసి మీరు చేసిన పనికి కొట్టాలి, కానీ మర్యాదగా వెళ్ళిపోండి అని ఎంత ఘనంగా వెళ్ళారో అంత అవమానంగా ముగింపు. వారి గమ్యము ఎంత అవమానకరంగా ఉందో ఆ ఐగుప్తులో నుండి బయటకు వచ్చే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అనేక సార్లు దేవుని చిత్తం, స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళితే ప్రారంభం బాగానే ఉండొచ్చు, లాభదాయకంగా ఉండొచ్చు, అందరూ మనల్ని పొగడొచ్చు, ఉన్నతమైన స్థితి అనుకోవచ్చు. కానీ దాని చివరకు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మనల్ని తీసుకువెళుతుంది. మన కుటుంబం ఇబ్బందుల గుండా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే యోన తన స్వచిత్తాన్ని ఆధారము చేసుకున్నవాడుగా కనబడుతున్నాడు. సరే, యోన తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? చదవండి మరలా. ఎక్కాడు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. వదిలిపెడతాడా దేవుడు? దేవుని మాట వినకుండా పోతే ఇంక నిన్ను వదిలేస్తాడు అనుకోబాక. వినకపోతే వినకపోయాడులే, ఎన్న వాళ్ళకి చెప్పుకుందాంలే అనుకుంటాడా దేవుడు? ఈ సేవకులు పాస్టర్లు అయితే అలా అనుకుంటారు. సరే, ఎన్నిసార్లు పిలిచినా రానోళ్ళ మందిరానికి పొద్దుగూకులు మనం వాళ్ళు పిలవటం ఎందుకు? వచ్చిన వాళ్ళకే చెప్పుకుందామని సర్దుకొని, దేవుడు అలా సర్దుకొని పోడు, గుర్తుపెట్టుకోండి. వదిలేశాడా? పాలిలో చాలా మంది నేను ఎంతమంది ప్రవక్తలు తయారు చేయలేను, పోతే పోయేళ్ళు అనుకున్నాడా? నెవర్. ఎప్పుడు దేవుని డిక్షనరీలో వదిలేయడం అంటూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆదాము అవలు తినవద్దన్న పండు తిన్నారు, తీసే ఈ ఆదాము అవలు బయటికి వెళ్ళగొట్టి మరలో ఒక ఆదాము అవలు చేయగలడా లేదా? ఇంకొక ఆదాము తయారు చేయగలడా లేదా? చేయగలడు. ఈ క్యాన్ అది చేయగలడు. వెంటనే మరొక ఆదాముని మట్టితో నిర్మాణం చేసి మరొక ఆదామును చేయగలడు. ఆయన ఎప్పుడు అలా చేయడు, తాట తీస్తాడు. దేవుడంటే ప్రేమామయుడు, కరుణామయుడు అనుకుంటున్నాం. ఎప్పుడు విడిచిపెట్టలేదు. యోనా పోతే పోయాడులే అనుకోలేదు, ఇంకొక ప్రవక్తను పంపిద్దాం అనుకోలేదు. తన మాట వినకుండా పోయిన వాడిని వినే పరిస్థితికి తీసుకొని వస్తాడు. లాజరు క్రొత్త నిబంధనలో ఎప్పుడు వెళ్ళినా చిక్కట్లా కదా, ఆఖరికి ఎక్కడ చిక్కాడు చెప్పండి? ఎన్కౌంటర్, జీసస్ ఎన్కౌంటర్ విత్ లాజర్ కదా. ఎక్కడ? సమాధుల తోటలో. అక్కడ కలుసుకోవాల్సి వచ్చింది. అక్కడైనా కలుసుకుంటాడు దేవుడు. సమాధి కాడకు రావాల్సి వచ్చింది. ఎన్నిసార్లు ఆ ఇంటికి వచ్చాడు? యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడల్లా లాజరు తప్పించుకునే వెళ్ళాడు యోనాలాగా.
కానీ ఎక్కడ కలవాల్సి వచ్చింది? ఆఖరికి సమాధుల తోటలో కలవాల్సి వచ్చింది. యోనాను కూడా విడిచిపెట్టలేదు. పారిపోయాడని పోనీలే అనుకోలేదు. యోనా వెంటనే ఏం చేశాడు? సముద్రము పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. ఎవరి వల్ల? యోనా వల్ల. సరే, వచ్చాను. తర్వాత కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడను చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా చదవండి ఆ మాట, చెప్పండి. ఓడ దిగువ భాగమున ఎక్కడుండాలి? యోనా ఎక్కడుండాలి? నోవాహు ఓడలో నోవాహు కుటుంబం దిగువ భావన ఉందా, పైన ఉందా? పైన. దిగువ భాగానికి యోనా వెళ్ళాడా, దేవుడు పంపించాడా? యోనానే వెళ్ళాడు. ఎక్కడి నుండి? ఎగువ భాగం నుండి కదండి. దిగువ భాగానికి ఒకడు యెరూషలేము నుండి, తెలుసు కదా మనకి, ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. దిగిపోవడం. యెరూషలేము కూడా దేవుని సన్నిధి మందిరం. అక్కడి నుండి వాడు ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి? శపితమైన యెరికోకి వాడు దిగి వెళ్ళుచున్నాడు. దేవుని సన్నిధి ఉన్నతమైంది. దేవుని సన్నిధి నుండి నువ్వు పారిపోతున్నావంటే దిగి వెళుతున్నావు. దిగువ భాగమునకు వెళ్ళిపోయాడు. దిగువ భాగములో ఉన్నాడు యోనా. దేవుని దృష్టిలో యోనా ఎక్కడున్నాడు? యోనా అసలు ఆ మహాపట్టణంలో ఉన్న వాళ్ళందరూ నువ్వు వాక్యం చెప్తే మొత్తం నమ్ముకుంటారయ్యా. నీ మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ సామర్థ్యాన్ని నీకు ఇచ్చాను నేను, పో నా పక్షాన్ని నిలబడంటే ఏ ప్రవక్త వదిలిపెడతాడండి ఈ అవకాశాన్ని? చెప్పండి. ఈ యోనా వదిలిపెట్టాడు, కానీ ఏ ప్రవక్త వదిలిపెడతాడు ఈ అవకాశాన్ని? మీరు గమనించండి, ఏ ప్రవక్త కూడా ఈ పొరపాటు చేయలేదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిన ప్రవక్త ఎవరు లేరు. దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటిస్తూనే వచ్చారు. వారు వాళ్ళ ప్రాణాలు పోయినా లెక్క చేయలేదు. యోనా ఒక్కడే కనపడుతున్నాడు. తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని తన సొంత నిర్ణయం ఎక్కడికి తీసుకెళ్ళింది? డౌన్ఫాల్ అవుతాం కదా. అనేక సార్లు ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ అవుతుంటాం మనం. అవుతామా అవ్వా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా బాగుండొచ్చు. ఆరోగ్యంగా, వాట్ అబౌట్ హెల్త్? ఆరోగ్యంలో డౌన్ఫాల్ అవుతామమ్మా. నేను ఇదివరకు రాత్రులు కారు వేసుకొని నైట్ అంతా జర్నీ చేయడానికి లెక్క లేకుండా చేసి ఇప్పుడు భయం వేస్తుంది నాకు. ఇన్నాళ్ళు అసలు ఆ మాటే తెలియదు నాకు. రాత్రి నిద్ర లేకపోయినా 12 గంటలకైనా తెల్లారిందాక నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోగలను, ఎక్కడికైనా వెళ్ళిపోతా. కానీ ఇప్పుడు 56 వచ్చి 56 కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అలా వెళ్ళడానికి, అంటే దాని అర్థం ఏంటి? హెల్త్ ఏమవుతుంది? డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. మన దేహాలు క్షీణించే దేహాలు, మర్చిపోవద్దు. మట్టి ఘటములలో ఆయన మహిమైశ్వర్యాన్ని నింపాడు కాబట్టి మనం ఇలాగున్నాం. దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి ఇలాగున్నాం. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు కాబట్టి, వాస్తవంగా మన ఆరోగ్య పరిస్థితులను బట్టి ఎప్పుడో మన ఇంటికాడ ఏం పాట? పరదేశులము ప్రియులారా మన, ఈ పాట మన ఇంటికాడ ఎప్పుడో పాడాల్సింది. ఇంకా ఆపుతున్నాడు దేవుడు. ఆరోగ్యం ఇస్తున్నాడు. మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే వాళ్ళకి ఏ అనారోగ్యత లేని వాళ్ళు మన కళ్ళెదురుగా దాటిపోతున్నారు. అయినా దేవుడు కృప చూపిస్తున్నాడు నీ పట్ల, నా పట్ల. ఎందుకంటే ఏదో సామర్థ్యం ఉంది నీకు నాకు. దేవుడు యోనాకి ఇచ్చినట్టుగా ఏదో సామర్థ్యాన్ని ఇచ్చాడు నీకు నాకు. దేవుని కొరకు నేను ఏదో చెయ్యాలి ఇంకా, అందుకే ఉంచాడు.
దేవుని సన్నిధి నుండి పారిపోతున్న యోనా ఎక్కడికి వెళ్ళాడు? దిగువ భాగానికి. అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, కుటుంబంలో సమాధానము లేని స్థితి కావచ్చు. ఇవన్నీ డౌన్ఫాల్. ఒక కుటుంబం డౌన్ఫాల్ అయిపోయింది. అప్పుడప్పుడు ఈ మాట వింటూ ఉంటాం మనం. ఏ మాట అంటే, ఒకప్పుడు మా కుటుంబం బాగా బతికిన కుటుంబం అంటారు. అంటే దాని అర్థం ఇప్పుడు బతుకు బస్ స్టాండ్ అయిందనే కదా దాని అర్థం. ఒకప్పుడు మేము బాగా బతికిన వాళ్ళం అంటే ఇప్పుడు బతుకు బాగలేదనేగా. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళం అని చెప్పుకుంటామే కానీ ఇప్పుడు బతుకు బాగలేదు, ఇప్పుడు బతుకు బాగు చేసేవాడు ఎవడో ఆయన దగ్గరికి వచ్చి బతుకు బాగు చేసుకుందామని చెప్పుకునే కంటే కూడా ఏం చెబుతాం? ఒకప్పుడు మా తాతలు సామెత ఒకటి ఉండేది, ఒకప్పుడు మేము బాగా చేసాం దేవుని పని. ఒకప్పుడు నేను ఒక ఊరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నాగన్నపాలెం, ఇక్కడ గుళ్ళాపల్లి దగ్గర, ఆ ఊరు వెళ్ళి మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ భోజనం చేస్తున్నాను. అక్కడ ఒక అక్క, వజ్రం అనుకుంటా అక్క పేరు, ఆ అక్క భోజనం వడ్డిస్తా. నాకంటే పెద్ద అయ్యా, చిన్నప్పుడు మావయ్య దేవదాస్ అన్న, భాగ్యం గారు నిన్ను ఎత్తుకొని వచ్చేవాళ్ళు అయ్యా, చిన్నప్పటి నుంచి తెలుసు. అది అప్పట్లో మేము అని చెబుతుంది ఊరక. అప్పట్లో మేము దేవదాస్ అన్నతో కలిసి ఎంత సేవ చేసాము. అప్పట్లో మేము అంటుంది. అప్పట్లో మేము ఈ పదం మాత్రం సారిసారికి వాడుతుంది ఆమె సంభాషణలో. ఇప్పట్లో ఏమి లేదనే కదా అని అర్థం. అప్పట్లో అన్నామంటే ఇప్పట్లో ఏమి లేదు. నాకు ఉండి ఆ మాట నేను అప్పట్లో సంగతి వదిలేక ఇప్పుడు సంగతి ఏం చెప్పాను నాకు. ఇప్పుడు వెనకబడిపోయావా? ఈ వెనకబడిపోయిన దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చెప్తావు? అప్పట్లో అప్పుడు అలా చేసావు, అప్పుడు ఇట్లా చేసావు, అప్పుడు అట్లా చేసావు. మరి ఇప్పుడు ఏమైంది? దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన అనుభవం. ఇప్పుడు వెనకబడిపోయావయ్యా, మందిరానికి కూడా వెళ్ళట్లేదయ్యా. మన పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేద్దాం. సంవత్సరం ఆఖరిలోకి వచ్చాం, ఎన్నో సంవత్సరాలు దాటి వచ్చాం. ఒకవేళ 2026 సంవత్సరం దాటుతామో లేదో మనకు తెలియదు. క్యాలెండర్ తీసుకున్న వాళ్ళందరూ లేరండి. 2025 క్యాలెండర్ తీసుకున్న వాళ్ళందరూ లేరు. 2025 సంవత్సరం క్యాలెండర్ తీసుకున్నారు మీనాక్షి ఆంటీ అను సుందర్రావు గారు, ఇజ్రాయేల్ మాస్టర్ గారు, మీనాక్షి ఇద్దరు 2026, 25 జనవరిలో ఉన్నారు. డిసెంబర్ వచ్చేలోకి ఉన్నారా? కుటుంబమే లేదు. ఎంతవరకు మనం ఉంటామని గ్యారెంటీ ఏముంది? ఇంకెంతకాలం ఉన్నంతకాలం దేవుని కొరకు మనకు ఏ సామర్థ్యం ఇచ్చాడు? ఏదో ఇచ్చాడు నీకు నాకు. దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రార్థన చేసే పనా, లేదా దేవుని పరిచర్యలో పాల్గొనే పనా, ఇతరులకు దేవుని మాటలు ప్రకటించడమా, లేదా దేవుని మందిరంలో పరిచర్య చేయడమా, దేవుని పని కొరకు ఏదైనా ఖర్చు చేయడమా? ఏదో ఇచ్చాడు నీకు సామర్థ్యాన్ని. ఆ సామర్థ్యాన్ని సరిగా వాడకపోతే ఎంత ప్రమాదం. కాబట్టి మూడవది ఎక్కడికి వెళ్ళాడు? దిగువ భాగము డౌన్ఫాల్ అయిపోయింది. యోనా పరిస్థితి డౌన్ఫాల్ అయిపోయాడు. ప్రభుచిత్తమైతే మరొకసారి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఆయన దిగువ భాగానికి వెళ్ళిన యేసు ప్రభు వదిలిపెట్టాడా మనల్ని? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఓడ దిగువ భాగమునకు వెళ్ళిపోయినా దేవుని ప్రేమ, దేవుని కరుణ యోనాను విడిచిపెట్టలేదండి. యోనాని మరలా తీసుకొని వచ్చాడు. అదే నినివే పట్టణానికి తీసుకొని వచ్చాడు. ఆ మాటలు ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. 3 మాటలు మనం ధ్యానం చేసాం. 1, దేవుని సన్నిధిలో నుండి తప్పించుకొని పారిపోతున్న విశ్వాసి లేదా యోనా. 2వది, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిన విశ్వాసిగా కనబడుతున్నాడు. 3వది,
ఈ రెండింటి రిజల్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళింది? దిగువ భాగం. నిన్ను దిగువ భాగంలో ఉండటానికి కాదు నిన్ను నన్ను సృష్టించింది, రక్షించుకుంది ఆయన. ఒకప్పుడు దిగువ భాగంలోనే ఉన్నాం, కానీ ఆయన రక్షించి ఏం చేశాడు మనల్ని? 40వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నాశనకరమైన గుట్టలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి స్తోత్ర రూపకము క్రొత్త గీతము దేవుడు నా నోట మనల్ని ఉన్నతంగా ఆ దిగువ భాగంలో నుండి పైకెత్తాడు మనల్ని. ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయనే ఈ లోకానికి వచ్చి మన కొరకు కలువరి శిలువలో ఆయన ప్రాణత్యాగం చేసి అట్టడుగు స్థితిలో ఉన్న మనలను ఆయన పైకి లేవనెత్తాడు. ఉన్నతమైన స్థలము యెరూషలేములో ఉంచాడు మనల్ని, దేవుని సన్నిధిలో. అక్కడి నుండి యెరికో వైపు వెళుతున్నామా? దేవుని చిత్తము కాని వైపు వెళ్తున్నామా? దేవునితో కలిసి ఉండవలసిన వాడు ఓడ కదండి, ఓడలో ప్రయాణం చేసే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు అన్యులా దేవుని పిల్లలా? చెప్పండి. ఓడలో ఉన్నవారు అన్యులు కాదా? అన్యులతో కలిసి వెళ్ళిపోతున్నాడు. చివరకు దిగువ భాగానికి వెళ్ళిపోయాడు. తనకై తానే వెళ్ళిపోయాడు. ఎవరి మీద నేరారోపణ చేయడానికి లేదు. ఇక్కడ ఖాళీ లేదు, నువ్వు కింద డౌన్ ఫ్లోర్లోకి వెళ్ళని ఎవరు చెప్పలే యోనాకి. నేరుగా అక్కడికి వెళ్ళాడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళేవాడు కోరుకునే స్థలము ఎరుకోనే. ఎంత భయంకరమైన శాపగ్రస్తమైన స్థితి అది. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడదాం, దేవుని వాక్కు ఆలకిద్దాం. అలాగూ మనం ముందుకు సాగబద్దులమై మరికొన్ని సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన తనలో వచ్చండి. బయట గ్రామం నుంచి వచ్చిన వారికి, అద్దెంకులో దూరం నుంచి వచ్చిన వారికి భోజనం సిద్ధంగా ఉంది. అలాగే మరి సాయంత్రం 3 గంటలకేనమ్మా 3 గంటలకు సండే స్కూల్ కార్యక్రమం ఉంటుంది. పిల్లలందరినీ పంపించవలసి 3 గంటలకు ఖచ్చితంగా పిల్లలందరినీ పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం.